యాదగిరి, పాండు, ఏందమ్మా? అన్నదానానికి బయట సానా మంది వచ్చినట్టుండారు. అవమ్మా. మీ ఇద్దరితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కలిసి గా బిచ్చగాళ్ళకి స్వయంగా వడ్డించండి. ఎవరిని విసుక్కోమాకండి. గట్ల విసుక్కుంటే పుణ్యం దక్కకపోగా పాపం తగులుతుంది. సీనయ్య బాగు కోసం చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ఉద్దేశమే తారుమారైతుంది. సంజయనదా? అయిందమ్మా. అమ్మా దుర్గమ్మ గారు, బయట వంటకాలన్నీ సిద్ధమైనవి అమ్మా. గైతే గా చేసిన వంటకాలని ఒక పళ్ళెంలో పెట్టి గిడకు తీసుకురా. గట్లనే అమ్మా. ముందు మైసమ్మ తల్లికి నివేదించి గా తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలు పెడదాం. అలాగేనమ్మా. తీసుకురా. ఎక్కడే తీసుకొచ్చినారు? అమ్మో, దుర్గమ్మ గారింట్లో నన్ను అవతారంలో ఎవరైనా చూసినారంటే ఇంకేమైనా ఉందా? ఏంటి ఇక్కడ ఆగారు? ఈ ఇంట్లోనే అన్నదానం. నాకు చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తానండి. చెప్తా ఉన్నానా? అయ్యో, నాకు ఆకలి లేదు, మీరే తినండి. ఇదే పని కదక్క, పదక్క. వచ్చి అది కాదే, మీరు తింటుండండి. ఆ పని చూసుకుని నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏముంది, ఏ పని? పదక్క. చెప్తున్నాను కదా. నన్ను గాని దుర్గమ్మ గారు చూసారంటే కంతే. వీళ్ళేమో చెప్పిన మాట వినిపించుకోవడం లేదు. అయ్యో దేవుడా, నువ్వే నన్ను కాపాడాలా. అందరికి అన్ని అందే విధంగా వడ్డించండి. యాదగిరి, నువ్వు కూడా వాళ్ళెవరిని ఇసుక్కోవద్దని చెప్పండి. ఇదిగోండి అమ్మా. కార్యక్రమం సురు చేయండి. పదండి. ఏంటి ఎక్కడికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నా? అన్నదానం జరుగుతుంది కదా, వడ్డిస్తే పుణ్యం దక్కుతుందని. నీకు పుణ్యం దక్కడం కాదు, నాకు పాపం చుట్టుకుంటుంది.
అని నోరు తెరవడం కాదు, అక్కడికి నువ్వు వెళ్తే జరిగే నష్టం గురించి ఆలోచించు. నట్టమా? నట్టమేంటి? మట్టి అనేది అవతల వచ్చింది అడుక్కునేవాళ్ళు, అంటే మీ వాళ్ళు. ఇప్పుడు నువ్వు వడ్డించడానికి వెళ్తే వాళ్ళు నిన్ను గుర్తుపట్టరా? నిజమే, వాళ్ళంతా నా ఫ్యామిలీ కదా. అబ్బో, రాజావారి ఫ్యామిలీ. ఇప్పుడు వెలిగిందా తమరికి? ఎలిగింది ఎలిగింది. అందుకే లోపల నుంచి అస్సలు బయటికి రా, అర్థమైందా? అత్తమ్మా, ఏంది దుర్గా? సీనయ్య కేకీడు జరగకూడదని, ఆడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఇదంతా చేస్తా ఉండాను. అవును, ఆ విషయం తెలిసిందే గదా. దీని ఫలితం ఆయనకి దక్కాలంటే మైసమ్మ తల్లికి నివేదన చేసిన గీ ప్రసాదాన్ని ఆయన తినమని చెప్పండి రత్తమ్మా. నేను చెప్పడమేంది దుర్గా, నువ్వే చెప్పొచ్చు గదా.